సో ఇప్పుడు మీరందరూ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, కానీ ఇంగ్లీష్కి వెళ్ళిపోవాలేమో అని కన్ఫ్యూజన్లోనే రోజుకి మోర్ దెన్ హాఫ్ డే ఇది ఆలోచిస్తూనే ఉండేవాడిని. సో మై ఫస్ట్ సజెషన్ టు యూ ఆల్ ఈజ్, మీరు తెలుగు మీడియం అని ఫిక్స్ అయితే అంటే స్ట్రాంగ్గా పెట్టుకోండి, అదైతే మైండ్లో పెట్టుకోండి మీరు తెలుగు మీడియంలో వెళ్దామని. ఎందుకంటే తెలుగుకి ఇంగ్లీష్కి మధ్యలో ఊగిసలాడొద్దు, అదైతే ముందే చెప్తున్నా. ఎందుకంటే దానివల్ల చాలా మెంటల్ హెల్త్ పోతుంది, టైం పోతుంది, లాజిక్స్. మీరు ఎప్పుడూ కూడా కొన్ని 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 చాలామంది కొన్ని బ్లంట్ రూల్స్ ఫాలో అవుతారు, అవి ఎప్పుడు ఫాలో అవ్వకండి ప్రిలిమ్స్లో. అంటే నెంబర్స్ ఇస్తే రాంగ్, ఇది ఇస్తే రాంగు, అది ఇస్తే రాంగు, అట్లాంటివి ఎప్పుడు ఆలోచించకండి, ఓకేనా? ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్కి తెలుగులో ఏముంది, పరమాణు ఏంటి గణక యంత్రం అని రాయలేం కదా. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాసి బ్రాకెట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఇంగ్లీష్లో సో అది రాసిన తర్వాత బ్రాకెట్లో ITCZ అని పెట్టేయచ్చు. ITCZ ఇలాగే రాస్తాం, ఇంతకుమించి రాయలేం. అర్థమైందా? క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాస్తాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాస్తాం అంతే. బ్రాకెట్లో యాక్చువల్లీ మేము ఒకసారి దీని గురించి చెప్తాము ఇప్పుడు. సో మీరు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ జస్ట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ వాల్యూస్ అండ్ బీ కరేజియస్. ఓకే, చాలా కరేజ్గా ఉండండి. ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో మీకు ప్రిలిమ్స్ దాటడానికి, మెయిన్స్ దాటడానికి హెల్ప్ చేస్తాయి. ఇవే వాల్యూస్ని తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూలో షోకేస్ చేస్తారు, డెఫినెట్గా మీకు మంచి సర్వీస్ వస్తుంది, ఓకేనా?